డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్, మాడ్యూల్ 4, లెసన్ 3, 3వ పాఠం. నరుని శరీరము యొక్క ఉద్భవము. నరుని శరీరము యొక్క ఉద్భవము అంటే మానవ శరీరము ఎలా పుట్టినది, మానవ శరీరము పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాలు, పరమార్థాలు, పరిశుద్ధ గ్రంథములో దేవుడు సెలవిచ్చిన వాక్కులు, వీటన్నింటినీ మనం ఈ సందర్భంగా నేర్చుకోబోతున్నాం. ప్రియులారా, భూమి మీద జీవము కలిగి ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా శరీర ఆకారాలను ధరించుకొని ఉన్నాయి. ఏవి కూడా గాలిలో ఉన్నట్టు, ఆకారము లేనట్టు మనకు కనిపించడం లేదు. జీవులన్నీ కూడా, అవి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, జలచరములు కావచ్చు, పురుగులు కావచ్చు, ఏవైనా సరే వాటి ఆకారాలలో అవి ఉన్నాయి. ఒక ఏనుగు ఆకారం ఏనుగుది, పులి ఆకారం పులిది, జిరాఫీ ఆకారం జిరాఫీది, కోతి ఆకారం కోతిది, మానవ ఆకారం మానవునిది. నరుని వలె నరునితో పాటుగా జీవిస్తున్నటువంటి జీవరాశులన్నింటికీ కూడా శరీరాలున్నాయి, ఆకారాలున్నాయి. వీటన్నింటినీ కూడా దేవుడే సృష్టించాడు. వీటన్నింటినీ కూడా దేవుడే ఉద్భవింపజేస్తున్నాడు. ఒకదాని నుండి ఒకటి రావాలి, ఒకదాని నుండి ఒకటి రావాలి అంటే పులి నుండి పులి రావాలి, కాకి నుండి కాకి రావాలి, చేప నుండి చేప రావాలి, మనిషి నుండి మనిషి రావాలి. ఒకరి నుండి ఒకరు వారి వారి జాతి ప్రకారము వారందరూ కూడా భూమి మీద విస్తరించాలి అని దేవుడు సంకల్పించాడు. మొట్టమొదట దేవుడు జీవులను చేశాడు, ఆ తర్వాత మనిషిని కూడా చేశాడు. మొదటి మనిషి ఆదాము. జీవులన్నీ కూడా అదే క్రమంలో సృష్టింపబడ్డాయి. జీవరాశులన్నింటినీ దేవుడు తయారు చేసిన తర్వాత మనిషిని కూడా భూమి మీద ఆయన సృష్టించాడు. వీటి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అనగానే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క అనుగ్రహం. అంతే తప్ప ఎవరో ఒకరి ఆలోచనను బట్టి ఇవన్నీ కలగటం లేదు. అలాగే వాటంతట అవే ఎవరి ప్రమేయం లేకుండా కూడా కలగటం లేదు. దేవుడు వీటన్నింటి ఉద్భవం వెనక ఉన్నాడు. అవి జంతువులైనా, పురుగులైనా, పక్షులైనా, జలచరములైనా, మనుషులైనా ఈ శరీర ఆకారాలు ఉద్భవించటంలో దేవుడే ఉన్నాడు. దేవుని యొక్క సంకల్పం ఉన్నది. ఒక వాక్య భాగాన్ని ఇందు నిమిత్తమై మనము పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. కీర్తనల గ్రంథానికి వెళ్ళి 104వ కీర్తన 30వ వాక్యాన్ని మీరు చూడండి. 104వ కీర్తన 30వ వాక్యం. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. ఇక్కడ నీవు నీ ఊపిరి అనగానే దేవుని గూర్చి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఊపిరిని విడువగా అవి సృజింపబడును, అట్లు ఆయన భూతలమును నూతనపరచుచున్నాడు. భూతలమును నూతనపరచుచున్నాడు. దేవుని ఊపిరి వలన ఇవన్నీ సృష్టింపబడుతున్నాయి. మన కళ్ళకు కనిపించేది మాత్రమే నిజమని మీరు అనుకోకండి. మన కళ్ళకు కనిపించేది మాత్రమే నిజం కాదు. కళ్ళకు కనిపిస్తున్న దానితో పాటుగా దీని వెనక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి దేవుడు. ఈ విషయాన్ని కూడా మనం గుర్తెరగాలి. ఒక జంతువు జంతువునకు జన్మనిస్తున్నది, ఒక పురుగు పురుగునకు జన్మనిస్తున్నది, ఒక పక్షి పక్షికి జన్మనిస్తున్నది, ఒక మనిషి మనిషికి జన్మనిస్తున్నాడు అనగానే ఇవన్నీ కూడా మనకు కంటికి కనబడుతున్నటువంటి కార్యక్రమాలు. అయితే
వీరందరూ ఒకరి నుండి ఒకరు రావటానికి దేవుని యొక్క ఆలోచన ఉంది, దేవుని యొక్క సంకల్పం దీని వెనక ఉంది. ఆయన ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు ఆయన భూతలమును నూతనపరచుచున్నాడు. ఎప్పుడో ఉన్నటువంటి పురాతనమైనటువంటి జీవులు ఇప్పుడు లేవు, నూతన జీవులు వచ్చేసాయి. అలాగే మనుషులు కూడా ఎప్పటికప్పుడు మారిపోతున్నారు చూడండి. తరము వెంబడి తరము, తరము వెంబడి తరము మారిపోతున్నారా లేదా? ఒక తరగతి గదిలో విద్యార్థులు మారినట్టుగా, ఒక తరగతి గదిలో విద్యార్థులు మారినట్టుగా సంవత్సరం తర్వాత సంవత్సరం కొత్త బ్యాచ్ వచ్చేస్తుంది. మరలా నెక్స్ట్ ఇయర్కి మరలా కొత్త బ్యాచ్ వచ్చేస్తుంది. మరలా నెక్స్ట్ ఇయర్కి కొత్త బ్యాచ్ వచ్చేస్తుంది. టీచర్లు వీళ్ళే ఉంటారు, విద్యార్థులు మాత్రం మారుతూ ఉంటారు. అలాగే దేవుడు ఒక్కడే, ఆయనే సృజిస్తున్నాడు, ఆయన భూతలమును నూతనపరచుచున్నాడు. ఈ విధంగా ఎప్పటికప్పుడు రెన్యూ అయిపోతుంది. రెన్యూవల్ అంటుంటారు చూసారు, ఎప్పటికప్పుడు రెన్యూ అయిపోతుంది. ఏది? భూతలం. భూమి మీదే ఉన్నారు కదా మనుషులందరూ, భూమి మీదే ఉన్నాయి కదా జీవులన్నీ. కనుక దేవుడు ఈ విధముగా భూతలమును నూతనపరచుచున్నాడు. ఆయన ఊపిరి విడువగా అవి సృజింపబడును, అట్లు ఆయన భూతలమును నూతనపరచుచున్నాడు, క్రొత్తదిగా చేస్తున్నాడు. ఈ విషయాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. మానవ ఆకారాలు కావచ్చు, జీవుల ఆకారాలు కావచ్చు, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశ్యమును బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని చిత్తమును బట్టి ఈ భూమి మీద సృష్టింపబడుతున్నారు, ఈ భూమి మీద పుడుతున్నారు. నరుని శరీరము యొక్క ఉద్భవం దగ్గరకు ఇప్పుడు మనం వెళ్తున్నాం. నరుని శరీరము యొక్క ఉద్భవం ఈ పాఠంలో మనం ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తున్నటువంటి అంశం ఏంటి? నరుని శరీరము యొక్క ఉద్భవం. నరుని శరీరము యొక్క పుట్టుకను గురించి మనము ఆలోచిస్తున్నాం. కనుక పరిశుద్ధ గ్రంథంలో నరుని శరీరము యొక్క ఉద్భవమును గూర్చి ఏమని రాయబడింది? ఈ విషయాన్ని గురించి మనం ఆలోచిద్దాం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద నివసించినటువంటి కాలంలో ఆయన ఈ విషయాన్ని గూర్చి చక్కని సంగతులను బోధించారు. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వాక్యం. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. శరీరము ఎలా జన్మిస్తుంది? శరీర మూలముగా జన్మిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి. శరీరము యొక్క పుట్టుక, శరీరము యొక్క ఉద్భవము ఎలా జరుగుతుంది? శరీర మూలముగా జరుగుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఏమిటంటే ఆయన ఊపిరి విడువగా అవన్నీ సృజింపబడును అని కీర్తనల గ్రంథంలో మనం చూసాం కదా. ఆయన యొక్క ఉద్దేశ్యం ఏంటంటే ఒక శరీరంలో మరో శరీరాన్ని ఉంచాడు, ఆ శరీరంలో మరో శరీరాన్ని ఉంచాడు. ఇదంతా కూడా ఒక చైన్ మాదిరిగా, ఒక చక్రం మాదిరిగా తిరగాలి. ఆ విధంగా దేవుడు శరీర ఆకారాలను భూమి మీద పుట్టిస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. శరీర మూలముగా జన్మించినది శరీరము, శరీర మూలముగా జన్మించినది శరీరము. అందుచేతనే స్త్రీ పురుషుల కలయిక వలన తల్లి గర్భము దాలుస్తుంది, ఆ తల్లి గర్భము నుండి శిశువు జన్మిస్తున్నది. మీకు అర్థమవుతుందా? శరీర మూలముగా శరీరం జన్మిస్తుంది, శరీర మూలముగా శరీరం జన్మిస్తుంది. అంటే భూమి మీద శరీర ఆకారాలు ఎక్కడ నుండి ఉద్భవించాలి? మరలా శరీరము నుండే. ఇలా శరీరము నుండి శరీరము ఉద్భవించాలనేటువంటి ప్రక్రియను ఎవరు నిర్ణయించారు? దేవుడు, పరలోకమందున్న దేవుడు. అలా ఉద్భవింపజేస్తున్నటువంటి క్రమంలో కూడా సహాయం చేస్తున్నది ఆయనే. మరలా ఏమండి? శరీరం నుండి శరీరం రావాలి. మరి శరీరం నుండి శరీరం వస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఏమైనా కూర్చొని మాకు ఇటువంటి శరీరం కావాలి, ఇటువంటి పోలికలలో కావాలి, లేకపోతే ఇటువంటి ఆకారంలో కావాలి, ఇటువంటి అభిప్రాయాలతో ఇటువంటి ఆలోచనలతో పుట్టాలి, ఇటువంటి వర్ణం ఉండాలి, ఇటువంటి లక్షణాలు ఉండాలి అని ఏమైనా కూర్చొని డిజైన్ చేసుకుని ఆ తర్వాత కంటున్నారా? లేదు. మరి ఎవరు ఇస్తున్నారు?
దీనిని అంతటిని ఎవరు జరిగిస్తున్నారు తల్లి గర్భంలో? పరమందున్న తండ్రి. ఆయన మాట వలన ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన మాట వలన శరీరము నుండి శరీరము రావాలి అని ఆయన డిజైన్ చేశాడు. శరీరాన్ని ఆ విధంగా డిజైన్ చేశాడు. కనుక మానవుని యొక్క ఉద్భవానికి, లేక భూమి మీద ఉన్నటువంటి ఏ జీవి ఆకారమైన ఉద్భవించటానికి దేవుడే కారణం. దేవుడే కారణం. నరుని శరీరము యొక్క ఉద్భవము ఎలా జరుగుతుంది? శరీర మూలముగా శరీరము ఉద్భవిస్తుంది. శరీర మూలముగా శరీరము ఉద్భవిస్తుంది. ఇప్పుడు శరీరము నుండి శరీరం వస్తుంది అనేటువంటి విషయం మీకు అర్థమైతే, శరీరము నుండి శరీరం వస్తుంది అనేటువంటి విషయం మీకు అర్థమైతే, ఇంకా ఈ విషయాన్ని బట్టి ఆలోచిస్తూ ముందుకు వెళదాం. ఎందుకంటే శరీరము నుండి శరీరము ఉద్భవించేటువంటి క్రమంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, వివిధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి. వాటిని కూడా దేవుడు రాయించాడు. ఒక పద్ధతిలో మాత్రమే శరీరము నుండి శరీరం ఉద్భవించడం లేదు. అనగా స్త్రీ పురుషులకు వివాహమై వారు ఇద్దరు కలుసుకోవటం వలన వారిద్దరి నుండి పిల్లలు రావడం మాత్రమే పద్ధతి కాదు, ఇంకా వివిధమైనటువంటి పద్ధతులు ఉన్నాయి అని దేవుడు చెబుతున్నాడు. శరీరము నుండి శరీరం వస్తుంది, కానీ శరీరము నుండి శరీరం వచ్చేటువంటి ఈ విధానంలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయంటున్నాడు దేవుడు. చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వాక్యం. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలననైనను పుట్టినవారు కారు. దేవుని వలన పుట్టినవారు కొందరు ఉంటారు. అంటే దేవుని కొరకు మంచి నిర్ణయాలు తీసుకొని వారు నూతనముగా మరలా క్రీస్తులో జన్మించి దేవుని కొరకు బ్రతుకుతున్నవారు. అయితే శరీరమును బట్టి శరీరం ఉద్భవిస్తుంది కదా. శరీర మూలముగా జన్మించినది శరీరము అని మనం నేర్చుకున్నాం కదా. ఆ శరీర మూలముగా వచ్చేటువంటి శరీరము వివిధమైనటువంటి పద్ధతులలో వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఏమంటున్నాడు చూడండి. రక్తము వలన శరీరము నుండి శరీరము ఉద్భవించవచ్చు, శరీరేచ్ఛ వలన శరీరము నుండి శరీరము ఉద్భవించవచ్చు, మానుషేచ్ఛ వలన శరీరము నుండి శరీరము ఉద్భవించవచ్చు. ఎన్ని పద్ధతులను చూస్తున్నాం ఇక్కడ మనం? 3 పద్ధతులు. 3 పద్ధతులు. మొదటి పద్ధతి ఏంటి? రక్తము వలన. రెండో పద్ధతి ఏంటి? శరీరేచ్ఛ వలన. మూడో పద్ధతి ఏంటి? మానుషేచ్ఛ వలన. ఒక్కొక్కటి ఇప్పుడు మనము నేర్చుకుందాం. శరీర ఆకారం నుండి శరీరాలు వస్తున్నాయి. శరీరము నుండి శరీరం మూలముగా శరీరం ఉద్భవిస్తుంది, రైట్. అయితే శరీరము నుండి శరీరము ఉద్భవించేటువంటి క్రమంలో పద్ధతులను మనం చూస్తే రక్తము వలననైనా రావచ్చు, శరీరేచ్ఛ వలనైనా రావచ్చు, మానుషేచ్ఛ వలనైనా రావచ్చు. 3 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి దగ్గర మనం ఆలోచిద్దాం. ఏమిటి మొదటి పద్ధతి? ఏంటి? రక్తము వలన. రక్తము వలన మనిషి శరీరంలో ఉన్నటువంటి రక్తంలో కొన్ని కణాలను తీసుకుంటున్నారు. శుక్ర కణాలు అంటారు వాటిని. కొన్ని కణాలను తీసుకొని ఆ కణాలను స్త్రీ అండముతో ఫలదీకరణం చెందిస్తున్నారు. ఇదంతా కూడా గర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ కాదు, ల్యాబ్లో జరుగుతుంది. ల్యాబ్లో, మెడికల్ ల్యాబ్లో జరుగుతుంది. ఆ విధంగా ఒక మనిషిని ఉద్భవింపజేస్తున్నారు ఈరోజు శాస్త్రవేత్తలు. ఎప్పుడు చెప్పాడు దేవుడు ఈ విషయాన్ని? రక్తము వలన మనుషులు పుడతారనేటువంటి విషయాన్ని ఎప్పుడు చెప్పాడు దేవుడు? సుమారు 2000 సంవత్సరాల క్రితం రాయించాడు ఈ మాటలు. పరిశుద్ధాత్మ ప్రేరణతో 2000 సంవత్సరాల క్రితం రాయించాడు ఈ మాటలు. దేవుడు ఒకే పద్ధతిలో పుడతారని ఏం చెప్పలేదు. అప్పటికి మరి టెస్ట్ ట్యూబ్ బేబీలు లేరండి, సరోగసి విధానం లేదండి, అద్దె గర్భాలు తీసుకోవడం లేదండి, మరి దేవునికి ఎలా తెలుసండి అని అడుగుతారా మీరు? దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వశక్తిమంతుడు. ప్రస్తుతానికి ఏదో మీరు ఈ 21వ శతాబ్దంలో ఇటువంటి పద్ధతులు ఉన్నాయని తెలుసుకొని
ఈ మాటలను మీరు ఇంకా చక్కగా నేర్చుకోగలుగుతున్నారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ వలన ఎప్పుడో రాయించాడు దేవుడు. రక్తమును బట్టి, రక్తము వలన శరీర మూలముగా శరీరము జన్మిస్తుంది. అంటే ఒకని శరీరములో నుండి కణాలను తీసుకొని ఫలదీకరణం చెందించి ఒక శిశువును జన్మింపజేస్తున్నారు శాస్త్రవేత్తలు. అంటే ఇది ఏ విధానం అన్నమాట? రక్తము వలన మనుష్యులు పుట్టే విధానం. ఈ విధానానికి కూడా మూలం ఏంటి? శరీరము నుండి శరీరం. దానికి మూలం ఏంటి? దేవుడు. దేవుని అనుగ్రహం లేకపోతే శాస్త్రవేత్త ఎలా పుట్టిస్తాడు? రక్తము నుండే కదా తీసుకుంటున్నాడు. లేకపోతే శుక్రకణాలను కూడా స్వంతంగా ఏమైనా తయారు చేయగలుగుతున్నాడా? లేదు కదా. రక్తం నుండే తీసుకుంటున్నాడు, ఒక మనిషి నుండే తీసుకుంటున్నాడు, మనిషి నుండి మనిషి. అయితే పద్ధతిని చూస్తే అది టెస్ట్ ట్యూబ్ బేబీ కావచ్చు, సరోగసీ విధానం కావచ్చు, అంటే అద్దె గర్భం. ఈ రోజుల్లో చాలామందికి సంతానం లేదు. సంతానం లేనటువంటి స్త్రీలకు వైద్యులు సంతానాన్ని కలిగిస్తున్నారు. ఎలా? ఒక పురుషునిలో నుండి శుక్రకణాలను తీసుకొని వారు ఈ స్త్రీలో ఉన్నటువంటి అండముతో ఫలదీకరణం చెందించి గర్భంలో ప్రవేశపెడుతున్నారు. మీకు అర్థమవుతుందా? సరోగసి విధానం ఇప్పుడు చాలా రెవల్యూషన్ వచ్చింది ఇందులో. అంటే పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అయితే దీని అంతటినీ కూడా దేవుడు ముందుగానే తెలియజేశాడు. రక్తము వలన మనుష్యులు పుడతారు. కేవలం ఈ విధానం ఒక్కటేనా? ఈ పద్ధతి ఒక్కటేనా? కాదు. తర్వాత రెండో పద్ధతి ఉంది. అదేం పద్ధతి? శరీరేచ్ఛ వలన. సాధారణంగా ఎక్కువ మందిలో మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటాం. తల్లిదండ్రులు తమ పిల్లలు వయసుకు వచ్చిన తర్వాత వారికి వివాహాలు చేస్తూ ఉంటారు. స్త్రీ పురుషులకు వివాహాలను జరిగిస్తూ ఉంటారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా మన ఇండియా దేశంలో ఎక్కువ ఖర్చు పెట్టేది, ఎక్కువ సంతోషంతో ఆనందంతో జరుపుకునేటువంటి వేడుక వివాహ వేడుకే. అసలు వివాహం జరగకపోతే బాధపడిపోతూ ఉంటుంటారు, ఏదో జరగలేదని. తల్లిదండ్రులు మా పిల్లలకు వివాహం చేయలేకపోయామే అని చెప్పి చాలా బాధలకు కూడా లోనవుతూ ఉంటారు. వివాహం చేస్తున్నారు. వివాహం చేసిన తర్వాత దేవుని వాక్యము నెరుగని వారైతే శరీరేచ్ఛను బట్టి పిల్లలను కంటారు. దేవుని వాక్యం ఎంతమందికి తెలుసండి? ప్రపంచంలో చాలా తక్కువ మందికి తెలుసు. బైబిల్ చేతపట్టిన వారందరికీ దేవుని వాక్యం తెలుసు అని మీరు అనుకోకండి. ఏదో నామకహ వారు బైబిల్లో ఉన్నటువంటి 2-3 వాక్యాలను ఆశీర్వాదపు వాక్యాలుగా తీసుకొని ఇంటికి రావటానికి, తర్వాత తమ దైనందిన జీవితంలో వారు మునిగిపోవడానికి భక్తి ముసుగులో వారు ఉంటున్నారు. భక్తి వేషం వారు వేసుకుంటున్నారు తప్ప బైబిల్ చేతపట్టిన వారు, అలాగే చర్చికి వెళ్తున్న వారు అందరూ దేవుని పిల్లలు అనుకోకండి. వారికి దేవుని వాక్యం వచ్చి అనుకోకండి. రాదు. దేవుని వాక్యమును ఎరుగని వారు ఈరోజు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఈ అనేక మంది వివాహాలు చేసుకుంటూ శరీరేచ్ఛల వలన పిల్లలను కంటున్నారు. అంటే పిల్లలను కనేటువంటి విధానంలో ఇదొక పద్ధతి. శరీరేచ్ఛ అంటే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమయ్యుందురు. శరీరేచ్ఛ. ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఒకరి మీద ఒకరికి ఆప్యాయత, ఇష్టం, కోరిక. దీనిని బట్టి వారు కలుసుకుంటున్నారు. అప్పుడు వారు పిల్లలను కంటున్నారు. స్త్రీ గర్భం దాలుస్తుంది, తల్లిగా మారుతుంది, తర్వాత బిడ్డను కంటుంది. శరీరము నుండి శరీరము ఉద్భవించేటువంటి క్రమం. ఈ క్రమంలో రక్తము వలన పిల్లలు పుడుతున్నారు, సరోగసి విధానం, లేకపోతే టెస్ట్ ట్యూబ్ బేబీ విధానం. ఆ తర్వాత రెండో విధానం ఏంటి? రెండో పద్ధతి ఏంటి? శరీరేచ్ఛ. అంటే వారికి ఏమీ తెలియదు. పిల్లలను ఎందుకు కనాలో, దేవుడు పిల్లలను ఎందుకు అనుగ్రహిస్తున్నాడో, దేనిని బట్టి ఈ సంతానాన్ని వారు కలిగి ఉండాలో, ఈ సంతానాన్ని ఎవరి కొరకు పెంచాలో, ఇవేవీ తెలియదు. శరీరేచ్ఛ. అక్కడ వారికి కళ్ళ ముందు ఉన్నది శరీరేచ్ఛ మాత్రమే. శరీరేచ్ఛ వలన పిల్లలు పుడుతున్నారు. శరీరము నుండి శరీరం ఉద్భవిస్తుంది. ఇక మూడవ పద్ధతిని ఇక్కడ మనం చూడగలిగితే మానుషేచ్ఛ. మానుషేచ్ఛ అంటే మనుష్యులు కావాలి అనేటువంటి కోరిక. ఈ విధానం కాస్త దేవుని వాక్యానికి దగ్గరగా ఉన్నటువంటి విధానం. స్త్రీ పురుషులకు వివాహమైన తర్వాత శరీరేచ్ఛను బట్టి కాదు, మనకు పిల్లలు కావాలి,
మనకు పుట్టిన పిల్లలు దేవునిలో ఎదగాలనేటువంటి ఉద్దేశం వీరిలో ఉంటే గనుక అది దేవుని వాక్యానికి కాస్త దగ్గరగా ఉన్నటువంటి భావన. అయితే కొంతమందిలో మనకు పిల్లలు కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది, కానీ ఆ పిల్లలను దేవుని కొరకు పెంచాలి అనేటువంటి కోరిక ఉండదు. ఎందుకు పిల్లలను కావాలనుకుంటున్నారు? చాలామంది వివాహమైన తర్వాత పిల్లలను కోరుకుంటారు, దేవుడిచ్చే గర్భఫలాన్ని కోరుకుంటారు, బహుమానాన్ని కోరుకుంటారు. ఎందుకు? ఆస్తులకు కర్తలుగా చేయడానిక? మేము సంపాదించినటువంటి ఆస్తులకు తర్వాత వారసులు కావాలి అని చెప్పా? మా తలకొరువు పెట్టడానికనా? మేము వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని చూసుకోవడానికనా? ఎందుకు అంటున్నారు పిల్లల్ని? లేకపోతే సమాజంలో ఒక గౌరవం ఉండదనా? గొడ్రాలు అని అంటారనా? వీడికి పిల్లలు లేరా అని ఎవరైనా ఆడిపోస్తారనా? సిగ్గుగా ఉంటుందనా? గవుక్కున ఎవరైనా వివాహం అయిందా, మరి పిల్లలు ఎంతమంది అని అడగగానే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందనా? వీటన్నింటి నిమిత్తం మనుష్యులను కావాలనుకుంటున్నారా? మనుష్యులు కావాలనుకునేటువంటి కోరిక నిమిత్తము పిల్లలను కనడం. ఆలోచించండి. మానుషేచ్ఛ వలన మనుష్యులు కావాలనుకుని, తమకు పిల్లలు కావాలనుకుని పిల్లలను కంటున్నారు. మానుషేచ్ఛది, మానుషేచ్ఛ. కొంతమంది చూడండి, గుడ్రాళ్ళు సంతాన సాఫల్య కేంద్రాల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారికి శరీరేచ్ఛ ఉన్నంత మాత్రాన పిల్లలు కలగటం లేదు. మానుషేచ్ఛ ఉంది వారికి. పిల్లలు కావాలి, శరీరేచ్ఛలు నెరవేరుతున్నాయి వారికి, కానీ పిల్లలు కలగటం లేదు. కనుక వారికి ఉన్నటువంటి కోరిక ఏంటి? మానుషేచ్ఛ. మానుషేచ్ఛ వలన కూడా, అనగా మనుష్యులు కావాలనేటువంటి కోరిక వలన కూడా పిల్లలు కలుగుతారు. అందుచేతనే చాలా విధానాల ద్వారా, చాలా మందులు వాడి మరల వారు గర్భం తెచ్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మానుషేచ్ఛ. కొంతమంది వరుసగా ఇంక పిల్లల్ని అలా కంటూనే ఉంటారు. ఎక్కువ మంది పిల్లలు కావాలి వారికి. ఒక టికెట్, 2వ టికెట్, 3వ టికెట్, 4వ టికెట్, 5వ టికెట్, 6వ టికెట్, 7వ టికెట్, 8వ టికెట్, 9వ టికెట్, 10వ టికెట్. 10ల కొద్దీ పిల్లలను కంటున్నవారు నేటికీ ఉన్నారు. ఆ ఏజెన్సీ సైడ్ వెళ్ళిపోతే మందలా ఉంటారు పిల్లలు, ఒక మందలా ఉంటారు పిల్లలు. అంటే మానుషేచ్ఛ. మాకు ఎక్కువ మంది పిల్లలు ఉండాలి, ఎక్కువ మంది పిల్లలు మాకు కావాలనేటువంటి కోరిక వారిది. కనుక శరీరము నుండి శరీరము ఉద్భవించును, దీని వెనక దేవుడున్నాడు. దేవుడే వారికి శరీరాలను ఆ విధంగా వచ్చేలా దయచేస్తున్నాడు. అయితే ఈ శరీరము నుండి శరీరం వచ్చేటువంటి క్రమం మనం చూడగలిగితే 3 పద్ధతులు ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. ఒకటి రక్తము వలన, రెండవది శరీరేచ్ఛ వలన, మూడవది మానుషేచ్ఛ వలన. ఈ పద్ధతుల ద్వారా శరీరము నుండి శరీరము ఉద్భవిస్తుంది. ప్రస్తుతానికి ఈ 3 పద్ధతులు కూడా మనం సమాజంలో చూస్తున్నాం. అయితే పరిశుద్ధ గ్రంథమును ప్రారంభం నుండి చివరి వరకు మనము జాగ్రత్తగా పరిశీలించగలిగితే ఇంకా శరీరము ఉద్భవించినటువంటి పద్ధతులు మనకు మరికొన్ని కనిపిస్తున్నాయి. అవి అందరిలో నెరవేరేటివి కావు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాటిని ఆ విధంగా జరిగించాడు. నెంబర్ 1, ఆదాము యొక్క ఉద్భవం. ఆదాము యొక్క శరీరం నుండి ఉద్భవించిందా? లేదు. మట్టి నుండి దేవుడు ఒక ఆకారాన్ని చేసి అందులో జీవవాయువును ఊతగా నరుడు జీవాత్మగా మారాడు. ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యాన్ని చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఇది ఆదాము పుట్టుక విధానం. ఆదాము పుట్టుక మనుషులందరి పుట్టుక వలె తల్లిదండ్రుల నుండి ఉద్భవించలేదు. ఆదాము యొక్క శరీరము నుండి ఉద్భవించలేదు. దేవుడు స్వయంగా ఆదాము యొక్క శరీరాన్ని తయారు చేశాడు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇది ఒక విధానం. ఈ విధానం అందరికీ ఉంటుందా? నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగానే మనుషులందరూ ఉద్భవిస్తున్నారా? మనుష్య ఆకారాలు ఉద్భవిస్తున్నాయంటే లేదు. శరీరం నుండి శరీరం. అది రక్తం వలననైనా, శరీరేచ్ఛ వలననైనా, మానుషేచ్ఛ వలననైనా కావచ్చు. మన యొక్క ఉద్భవం అలాగే జరిగింది. అయితే మట్టి ఆకారాన్ని దేవుడు తయారు చేసి ఆ మట్టి ఆకారంలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయిననేటువంటి పరిస్థితి
ఆ పద్ధతి కేవలం ఆదాములో మాత్రమే మనకు కనిపిస్తుంది. కేవలం ఆదాములో మాత్రమే. ఎందుకంటే శరీర ఆకారాలన్నింటికీ కూడా ఆదాము ప్రారంభం. ఆదాము మొదటివాడు. కనుక మొదటివాడైనటువంటి ఆదామును దేవుడు ఎలా తయారు చేశాడు? నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయ్యాడు. ఇప్పుడు మరో పద్ధతిని మనం చూద్దాం. ఆ పద్ధతి ఏంటంటే, ప్రక్కటెముకను ఒక ఆకారంలో దేవుడు తయారు చేశాడు. ప్రక్కటెముక, ఆదాములో నుండి ఒక ప్రక్కటెముకను తీసుకొచ్చి స్త్రీగా నిర్మించాడు. ఆమెను ఆదామునకు సాటి అయిన సహాయంగా ఇచ్చాడు. చూడండి ఆ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి. ఆదికాండము 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేశెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకుని వచ్చాను. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? హవ్వను కూడా ఆదామును సృష్టించినట్టే నేలమంటితో ఒక ఆకారాన్ని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊది జీవాత్మగా చేయొచ్చుగా. అలా చేయలేదు. దేవుని ఉద్దేశం ఏంటి? ఇక నుండి రాబోయేటువంటి ప్రతి ఆకారం కూడా ఆదాము నుండే రావాలి. రక్తం వలన కావచ్చు, శరీరేచ్ఛ వలన కావచ్చు, మానుషేచ్ఛ వలన కావచ్చు, ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించడం వలన కూడా కావచ్చు. కానీ ఇదంతా కూడా ఆదాము నుండే రావాలి. ఆదాము అందరి శరీరాలకు కూడా ప్రారంభం కావాలి అని దేవుడు ఆదేశించాడు, ఉద్దేశించాడు, సంకల్పించాడు. కనుక ఆయన మరొక ఆకారాన్ని చేయలేక కాదు, ఆదాము నుండి అందరూ రావాలనేటువంటి ఉద్దేశం అయింది. ఒక మనుష్యుని నుండి అందరూ రావాలి. కనుక హవ్వను తయారు చేయటానికి, హవ్వ యొక్క ఆకారాన్ని దేవుడు నిర్మించటానికి ఎక్కడి నుండి తీసుకున్నాడు? మరలా ఆదాము ప్రక్కటెముకను తీసుకున్నాడు. ఆ ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించాడు. ఆమెకు మరలా దేవుడు ఆత్మను అనుగ్రహించాడు, జీవమును దయచేశాడు. ఆమెను ఆదాము దగ్గరకు తీసుకుని వచ్చాడు. సాటి అయిన సహాయం అన్నాడు. ఇప్పుడు వీరిరువురి ద్వారా రక్తం వలన కావచ్చు, శరీరేచ్ఛ వలన కావచ్చు, మానుషేచ్ఛ వలన కావచ్చు పిల్లలు రావాలని దేవుడు ఉద్దేశించాడు. మీకు అర్థమవుతుందా? మానవ శరీరం యొక్క ఉద్భవం ఈ విధంగా జరిగింది. మానవ శరీరం యొక్క ఉద్భవానికి పుట్టుపూర్వోత్తరాలు ఇవి. ఆదాము శరీరాన్ని దేవుడు నేలమంటితో నిర్మించాడు. ఆదాము శరీరంలో నుండి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించాడు. ఈ ఆదాము హవ్వల దగ్గర నుండే మిగిలిన వారందరూ రావాలని దేవుడు ఉద్దేశించాడు. కనుక అప్పటి నుండి మనుషులందరూ ఎలా పుడుతున్నారు? ఆదాము హవ్వల నుండే పుడుతున్నారు. ఆదాము హవ్వలు ఇద్దరు మొట్టమొదట కయీనును కన్నారు, ఆ తర్వాత హేబెలును కన్నారు, ఆ తర్వాత షేతును కన్నారు. హేబెలును కయ్యను చంపేశాడు, కయ్యను దేశదిమ్మరైపోయాడు. ఇక షేతు నుండి దేవుడు ముఖ్యంగా అనగా దేవుడు ఉద్దేశించినటువంటి ఆ వంశావళి కొనసాగాలని దేవుడు నిర్ణయించాడు. ఒక్కసారి షేతు సందర్భం దగ్గరకు మనం వెళదాం. ఆదికాండము 5వ అధ్యాయం 1వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వాక్యము నుండి. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేశాను. మొట్టమొదట ఆదామును దేవుడు ఎలా తయారు చేశాడు? దేవుని పోలికగా, అంటే దేవుని స్వభావం. మీకు చెప్పాను, దేవుని స్వభావం, దేవుని స్వరూపం, అంతే తప్ప పై ఆకారం కాదు. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతను చేశాను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టాను. దేవుడు మొట్టమొదట వీరిద్దరిని తయారు చేశాను అంటున్నాడు. ఆదామును, తర్వాత హవ్వను, వీరిద్దరు నరులు. తర్వాత ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా, దేవుని పోలికగా కాదు, తన పోలికగా. మరి దేవుని పోలికే ఆదాము కదండి అంటే, ఆదాము తన పోలికను పోగొట్టుకున్నాడు కదా ఏదైనా వనంలో. అంటే తన స్వభావాన్ని పోగొట్టుకున్నాడు, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఇక మీదట ఆదాముకు ఉండేటువంటి పోలిక ఏమిటి? నరపోలిక, అంటే నరుని స్వభావం. నరుని స్వభావం.
ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నయు 930 ఏండ్లు, అప్పుడు అతడు మృతి పొందెను. ఈ విధంగా ఆదాము యొక్క ఉద్భవం కనిపిస్తుంది, ఆదాము యొక్క మరణం కనిపిస్తుంది. ఆదాము అనేక మంది కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు. అంటే శరీరము నుండి శరీరములు ఉద్భవించాయి. ఈ క్రమంలోనే అతడు షేతును కూడా కన్నాడు. కయ్యనును కన్నాడు, హేబెలును కన్నాడు, షేతును కన్నాడు, ఇంకా అనేక మంది కుమారులను కుమార్తెలను కూడా కన్నాడు. షేతును గురించి ఎందుకు రాయబడిందంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటువంటి ఆ వంశము షేతు దగ్గర నుండి ప్రారంభమవుతుంది కనుక పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలో ఈ షేతును గురించి దేవుడు ప్రస్తావించాడు. అలాగే షేతు తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు, ఆ తర్వాత ఎవరు అనేటువంటి ఈ వంశావళిని యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చేటంత వరకు కూడా కొనసాగిస్తూ రాయించాడు. మీకు అర్థమవుతుందా? కనుక శరీరము నుండి శరీరము ఉద్భవిస్తున్నది, శరీరము నుండి శరీరము ఉద్భవిస్తున్నది. చూద్దాం ఇంకా దీనికి సంబంధించినటువంటి చక్కని వాక్య భాగాలను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు చూడండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 26వ వాక్యం నుండి, మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఇక్కడ దేవుడు రాయించిన మాటలు చూడండి. మరియు యావత్ భూమి మీద భూమి అంతా నరులకు నివాసయోగ్యమైనది కనుక యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండి అంటే ఆ ఒకడెవరు? ఆదాము. ఆదాము శరీరం నుండి అందరి శరీరాలు ఉద్భవించాయి. ఇలా దేవుడు జరిగించటంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వీరందరూ కూడా ఒకని నుండి సర్వ ప్రపంచంలో వ్యాప్తి చెందుతున్నటువంటి ప్రతి మనిషి కూడా వారు దేవుణ్ణి వెతకాలి, వారు దేవుణ్ణి తెలుసుకోవాలి, తమ్మును సృష్టించిన వానిని వారు వెతకాలి. అందుచేత దేవుడు ఈ మనుషులకు ఒక నిర్ణయ కాలాన్ని ఇచ్చాడు. నివాస స్థలం అనగా భూమి యొక్క పొలిమేరలను కూడా ఏర్పరిచాడు. దేవుని వాక్యం ద్వారా మనకు దగ్గరగా ఉంటున్నాడు ఆయన. కనుక ప్రియులారా, ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే నరుని యొక్క శరీరము నుండి శరీరములు ఉద్భవిస్తున్నాయి. మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండే మనుషులందరూ, ప్రతి జాతి మనుషులు భూమి మీద వ్యాప్తి చెందుతున్నారు. ఆదాము గారి తర్వాత ఒక భయంకరమైనటువంటి ఉత్పాతం భూమి మీద మనకు కనిపిస్తుంది. అక్కడ నరులందరూ కూడా తుడిచివేయబడ్డారు, ఒక్క కుటుంబం మాత్రమే బ్రతికింది. ఆ ఉత్పాతం ఏంటి? నోవహు జలప్రళయం. ఈ నోవహు జలప్రళయం తరువాత కేవలం నోవహు కుటుంబం మాత్రమే బ్రతికారు, మిగిలిన వారందరూ కూడా నాశనం చేయబడ్డారు. మరొక విధమును మాట్లాడితే ఆదాము నుండి మనం అందరం వచ్చాం. ఇంకా లోతులకు వెళ్ళి మనం మాట్లాడగలిగితే నోవహు కుటుంబం ద్వారా మనం అందరం వచ్చాం. ఎందుకంటే నోవహు కుటుంబం దగ్గర జలప్రళయం దగ్గర మిగిలినటువంటి మనుషులందరూ నాశనం అయిపోయారు కదా. ఆదాము నుండి వచ్చినటువంటి మిగిలిన మనుషులందరూ నాశనం అయిపోయారు. ఇక నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. ఆ నోవహు కుటుంబం ద్వారా మాత్రమే మనం వచ్చాం. కనుక షేతు సంతానమే మన అందరం. ఆదాము సంతానం, షేతు సంతానం, ఆ తర్వాత వచ్చినటువంటి వంశావళి ఎక్కడైతే మనకు కనిపిస్తుందో ఆ వంశావళి ద్వారా వచ్చిన సంతానం నోవహు ద్వారా వచ్చినటువంటి సంతానం. ఆ తర్వాత నుంచి విడిపోయారు. నోవహు తర్వాత చాలామంది విస్తరించడం ప్రారంభించారు, విడిపోయారు. ఇక్కడ వరకు కూడా మనం షూర్గా చెప్పచ్చు, మనం ఆదాము నుండి వచ్చాం, మనం షేతు నుండి వచ్చాం. అలాగే షేతు తర్వాత వచ్చినటువంటి తన కుమారులు అలా నోవహు వరకు మనం చూడగలిగితే అప్పటి వరకు కూడా వీరందరూ కూడా మన పితరులే. చూడండి ఈ మాటలను మీరు చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వాక్యం నుండి, ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతను వారు. హాము కనానునకు తండ్రి,
ఈ ముగ్గురు నోవహు కుమారులు, వీరి సంతానము భూమి యందంతటా వ్యాపించెను. కనుక మనము ఇంకా లోతులకు వెళ్ళి మాట్లాడాలంటే మనం ఎవరి సంతానం? నోవహు సంతానం. ఈ నోవహు సంతానంలో మరల ఎవరెవరు ఉన్నారు? నోవహు యొక్క కుమారులు ఎవరెవరు? షేము, హాము, యాపెత్ అనేవారు. ఈ ముగ్గురు నుండి వచ్చినటువంటి సంతానంలో మనం ఉన్నాం. ఈ ముగ్గురు నుండి వచ్చారు, వారు భూమి అంతటా వ్యాపించారు. ఆ వ్యాపించిన సంతానంలో మనం ఉన్నాం ఈ తరంలో. అలాగే ఆదాము గారు తన భార్య అయినటువంటి హవ్వను గూర్చి కూడా మాట్లాడుతున్నటువంటి ఒకానొక వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 20వ వాక్యం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఎలయనగా ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. జీవము గల ప్రతివానికిని తల్లి ఎవరు? హవ్వ. అంటే మనకు కూడా ఆమె తల్లి, ప్రారంభికురాలు. ఏమండి, తండ్రిలో నుండి శుక్రకణం అయితే బయలుదేరుతుంది, కానీ మానవ ఆకారం అంతా రూపుదిద్దుకునేది ఎక్కడ? తల్లి గర్భంలోనే. అందుకే ఆదాము తెలివిగా మాట్లాడుతున్నాడు ఇక్కడ చూడండి. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా హవ్వ అనేటువంటి మాటకి అర్థం ఏంటి? ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. ఆమె జీవము గల ప్రతివానికిని తల్లి. శరీర ఆకారాలు తల్లి గర్భంలో నిర్మాణం అవుతున్నప్పుడు ఆ తల్లి గర్భాలన్నింటికి మూలం హవ్వ. జీవము గల ప్రతివానికిని ఆమె తల్లి. అర్థమవుతుందా మీకు? ఇప్పటి వరకు మనకు పరిశుద్ధ గ్రంథము నుండి లభించిన సమాచారాన్ని బట్టి మానవ శరీరము, నర శరీరము ఎలా ఉద్భవిస్తుంది? శరీరము నుండి శరీరము ఉద్భవిస్తుంది. శరీర మూలముగా శరీరము ఉద్భవిస్తుంది. జంతువులలోనైనా జీవులలోనైనా శరీరము నుండి శరీరం ఉద్భవిస్తుంది ఆయా జాతుల ప్రకారం. కానీ నర శరీరమును గూర్చి మనం ప్రధానంగా ఇక్కడ ఆలోచిస్తున్నాం కనుక మానవ శరీరం నుండే ఉద్భవిస్తుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది, అది మాత్రం మీరు మర్చిపోకండి. ఆత్మ దేవుని యొద్ద నుండి వస్తుంది, జీవము దేవుని దగ్గర నుండి వస్తుంది. కానీ శరీర పోలిక, శరీర ఆకారం ఎక్కడి నుంచి వస్తున్నాయి? తల్లి గర్భంలో నుండి వస్తున్నాయి. రైట్? శరీరము నుండి శరీరం ఉద్భవిస్తున్నటువంటి క్రమంలో, శరీరం నుండి శరీర మూలముగా శరీరం ఉద్భవిస్తుంది కదా, ఈ క్రమంలో రక్తం వలనైనా రావచ్చు, శరీరేచ్ఛ వలనైనా రావచ్చు, మానుషేచ్ఛ వలనైనా రావచ్చు. ఇక్కడి వరకు మీకు అర్థమైంది కదా? ఇలా వచ్చినటువంటి క్రమంలో మనము చక్కగా ప్రారంభం నుంచి చూడగలిగితే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము ఎలా వచ్చాడు? శరీరం నుండి శరీరం రాలేదు, మట్టి ఆకారం నుండి అతడు శరీరముగా వచ్చాడు. ఎందుకంటే అతడు ప్రారంభికుడు. ఆ తర్వాత జీవము గల ప్రతివానికిని తల్లిగా ఉన్నటువంటి హవ్వ ఆదాములో నుండి వచ్చింది, శరీరం నుండి వచ్చింది. అంటే ప్రక్కటెముక నుండి మరల వచ్చింది. ఇంకా అక్కడి నుంచి వస్తున్నటువంటి వారందరూ కూడా రక్తం వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మానుషేచ్ఛ వలనైనా వస్తున్నారు. అంటే శరీరం నుండి శరీరం ఉద్భవిస్తుంది. ఇక్కడ వరకు మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రపంచాన్ని వారి పాపములో నుండి రక్షించి దేవుని యొద్దకు చేర్చే దేవుని కుమారుడు శరీరధారిగా భూమి మీదకి రావాలి. ఎలా రావాలి? మనిషి నుండి మనిషిగా రావాలా? లేక రక్తం వలన, శరీరేచ్ఛ వలన, మానుషేచ్ఛ వలన రావాలా? ఎలా రావాలి? లేక ఆదాము వచ్చినట్టుగా దేవుడు ఒక ఆకారాన్ని మట్టి నుండి తయారు చేసి అలా ఉద్భవింపచేయాలా? లేక మనిషిలో నుండి ఏదైనా ఒక ఎముక తీసుకుని అలా ఉద్భవింపచేయాలా? నో. ఇక్కడ దేవుడు మరలా ప్రత్యేకమైన పద్ధతిని మనకు చూపిస్తున్నాడు. ఆ పద్ధతి ఏంటంటే కన్యక కుమారుని కనును. అంటే యేసుక్రీస్తు ప్రభువునకు వచ్చినటువంటి శరీరము మనిషి నుండి, అనగా తండ్రి నుండి శుక్రకణం తల్లిలోనికి వచ్చి ఫలదీకరణం చెంది మనందరికీ ఎలాగైతే శరీరాలు వస్తున్నాయో ఆ విధంగా కాదు. దేవుడు మరియ గర్భములో శరీరాన్ని రూపొందించాడు. కన్యక గర్భవతి అవుతుందా? అది అసాధ్యం. కానీ దేవుడు అక్కడ ఒక సూచక క్రియ, ఒక మహత్కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు శరీరము నుండి శరీరము వచ్చినట్టుగా కనిపించకూడదు. అంటే ఒక తండ్రి నుండి శుక్రకణం వచ్చి తల్లిలో ఉన్నటువంటి అండముతో ఫలదీకరణం చెంది ఆకారాన్ని, శరీర ఆకారాన్ని
అక్కడ పొందినట్టుగా, అలా ఉద్భవించినట్టుగా జరగకూడదు. కన్యక గర్భము ధరించాలి. కన్యక గర్భం ధరించాలి. యేసుక్రీస్తు ప్రభువు పరలోకములో నుండి వచ్చారు. ఆయన అప్పటికే ఉన్నారు. కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అప్పటికే ఉన్నారు. ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు శరీరములో ఈ భూమి మీద కొద్ది కాలం నివసించటానికి, దేవుని క్రియలు నెరవేర్చడానికి, మనందరికీ మాదిరిగా ఉండటానికి, మన పాపముల నిమిత్తము తన ప్రాణాన్ని ఇవ్వటానికి వస్తున్నారు. ఇప్పుడు ఆయనకు ఒక నిర్మాణం కావాలి, ఒక ఆకారం కావాలి. దేవుడు కన్యక గర్భవతి అయి కుమారుని కనేటట్టుగా ఒక మహత్కార్యాన్ని, ఒక ఆశ్చర్యకార్యాన్ని చూపిస్తున్నాడు. ఎందుకంటే సమస్త శరీరాలను ఇచ్చేది దేవుడే. రక్తం వలనైనా, శరీరేచ్ఛ వలనైనా, మానుషేచ్ఛ వలన సమస్త శరీరాలు ఇచ్చేది దేవుడే కదా. మట్టి నుండి ఆకారాన్ని తయారు చేసి మానవునిగా తీసుకొచ్చింది, మొట్టమొదటి మానవుని ఆదాముని తయారు చేసింది దేవుడే. దానికి కారణం దేవుడే. అలాగే ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి హవ్వగా తయారు చేసింది దేవుడే. అన్నిటికీ కర్త దేవుడే అయినప్పుడు మరి కన్యక గర్భములో యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని రూపొందించడం అనేది ఆయనకు పెద్ద పని. ఆయన దానిని జరిగించాడు. ఆయనే కర్త. ఇప్పుడు ఆ మాటలు మనం చూద్దాం. ఎందుకంటే మానవుని యొక్క ఉద్భవం, మానవ శరీరం యొక్క ఉద్భవం అనేసరికి ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ప్రతి పద్ధతిని మనం ఇప్పటి వరకు ఆలోచన చేసాం. మరి ఇక చివరిగా యేసుక్రీస్తు ప్రభువు దేహాన్ని ఎలా సంపాదించుకున్నారు, ఆయనకు దేవుడు శరీరాన్ని ఎలా ఇచ్చాడనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకుంటే మనము సంగతులను పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వాక్యం నుండి చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వాక్యం నుండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. కన్యక, మరియ కన్యక. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరము ఎలా ఉద్భవిస్తుందో గబ్రియేలును దూత ద్వారా దేవుడు మరియకు వివరించాడు. కన్యకగా ఉన్నటువంటి మరియ యేసుక్రీస్తు ప్రభువు యొక్క శరీరానికి జననమును ఇవ్వబోతోంది. మరియ యొక్క గర్భములో యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని తెచ్చుకోబోతున్నారు. ఈ విషయాన్ని గబ్రియేలును దేవదూత దేవుని చేత పంపబడి మరియకు తెలియజేశారు. ఇప్పుడు మరియ గారు ఏమంటున్నారు చూడండి. అందుకు మరియ, నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా. ఎందుకంటే అప్పటి వరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటి? వివాహం అయిన తరువాత పిల్లలు కలుగుతున్నారు. మరి నాకు వివాహం కాలేదు, నేను పురుషుని ఎరుగని దానను, మరి ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక మనిషికి కుమారుడుగా ఎంచబడే కుమారుడు నీకు పుట్టడం లేదు. దేవుని కుమారుడుగా ఎంచబడేటువంటి కుమారుడు నీకు పుడుతున్నాడు. దేవుని కుమారుడే నీకు పుడుతున్నాడు. కనుక ఒక పురుషునిలో నుండి వచ్చేటువంటి కణము వలన నీవు శరీరాన్ని సంపాదించుకోవడం కాదు. దేవుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక దేవుడే నీ గర్భంలో శరీరాన్ని రూపొందిస్తాడు. మట్టిలో నుండి ఆదాముకు శరీరాన్ని ఇచ్చినవాడు, ఆ శరీరంలో నుండి అన్ని శరీరాలను తీసుకుని వస్తున్నవాడు. మరి నీ గర్భంలో నీవు కన్యకగా ఉండగా నీ గర్భంలో దేవుని కుమారునికి శరీరాన్ని ఇవ్వడా? ఇస్తాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. ఆయనే దేవుని కుమారుడు. దేవునికి అసాధ్యమైనది ఏంటి? ఆయన పూర్వకాలం నుండి కూడా తనకు అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపిస్తూనే ఉన్నాడు. గొడ్రాళ్లకు పిల్లలను ఇచ్చాడు. గొడ్రాళ్ళు అని ముద్ర వేయబడ్డారు కొంతమంది చరిత్రలో. బైబిల్ చరిత్రలో గొడ్రాళ్ళని కొంతమంది ముద్ర వేయబడ్డారు. హన్నా గొడ్రాలని ముద్ర వేయబడింది.
కానీ మరి హన్నాకు పిల్లలు కలిగారు కదా. అలాగే రాహేలు కూడా చాలా కాలం పిల్లలు లేకుండా గొడ్రాలుగా మిగిలిపోయింది. ఆ తర్వాత పిల్లలు కలిగారు కదా. దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు, వారికి పిల్లల్ని ఇచ్చాడు. కనుక గొడ్రాళ్లకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, ఆయనకు అసాధ్యమైందేంటి? అలాగే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వారికి దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వారికి, ఇంకా వారికి పిల్లలు కలగటం ఇక జరగదు అని మనుషులందరూ అనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు వారికి పిల్లల్ని ఇచ్చాడు. ఒక గొప్ప ఉదాహరణ అబ్రాహాము, సారా. రమారమి 100 ఏండ్ల వయస్సులో వారు ఇస్సాకును కన్నారు. దేవుడిచ్చిన వాగ్దాన ఫలాన్ని కన్నారు. అలాగే ఈ సందర్భంలో కూడా మనం ఆలోచన చేయగలిగితే జకరయ్య, ఎలిజబెతు బాప్తిస్మమిచ్చు యోహానును వృద్ధాప్యంలోనే కన్నారు. దేవుడు గొడ్రాళ్లకు పిల్లలనిచ్చాడు, వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా పిల్లలనిచ్చాడు. మరి కన్యకకు కుమారుని ఇవ్వలేడా? కన్యక గర్భంలో శరీర ఆకారాన్ని నిర్మించినది దేవుడే. ఇంకా మీకు విస్తుపోయేటువంటి విషయం ఒకటి చెప్పమంటారా? దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టిస్తాడు. రాళ్ల వలన కూడా, అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. మానవ శరీర ఆకారాన్ని ఇవ్వాలి అనుకుంటే దేవుడు ఏ విధంగానైనా ఇస్తాడు అని చెప్పటానికి ఇదిగో ఈ ఉదాహరణ కూడా మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వాక్యం నుండి మీరు చూడండి. బాప్తిస్మమిచ్చు యోహాను గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఏమని తెలియజేస్తున్నారో చూడండి. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. బాప్తిస్మమిచ్చు యోహాను గారు ఏమని ప్రకటిస్తున్నారు చూడండి. తన చుట్టూ ఉన్నటువంటి ఇశ్రాయేలీయులతో ఏమని ప్రకటిస్తున్నారు చూడండి. మీరు అబ్రాహాము మాకు తండ్రి అని చాలా గర్వపడుతున్నట్టున్నారు. ఒకవేళ దేవుడు అబ్రాహామునకు పిల్లలు కావాలి అనుకుంటే మీరు మాత్రమే దిక్కని అనుకోకండి. దేవుడు కావాలి అనుకుంటే రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. కనుక మారు మనస్సునకు తగిన ఫలములను ఫలించండి. మేమే దిక్కు దేవునికి అనేటువంటి గర్వంతో ఉండకండి. దేవుడు రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. ఆయన అంత సమర్థుడు. ఆయనకు అసాధ్యమైనది ఏంటి? ఆయనకు అసాధ్యమైనది ఏంటి? ఇశ్రాయేలీలందరూ దేవుని మార్గమును విడిచిపెట్టినప్పుడు, దేవుడు కోపంతో రగిలిపోయినప్పుడు మోషేతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? చూడండి, ఈ మాటలను కూడా మీరు చూడండి. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. శరీరాన్ని ఎలాగైనా ఉద్భవింప చేయగలడు ఆయన. మోషేతో దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈ ఇశ్రాయేలుని అందరినీ నాశనం చేసేస్తాను, మరలా నీ నుండి క్రొత్తగా నా కొరకు సంతానాన్ని, ఒక జనాంగమును రప్పిస్తానంటున్నాడు. చూడండి, ఆయనకు అసాధ్యమైనది ఏంటంటే సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వాక్యం నుండి, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? దేవుడు అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూచి నన్ను నమ్మకయుందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, ఆయనకు అసాధ్యమైనది ఏంటి? మోషే, నీ వలన ఒక గొప్ప జనమును పుట్టించమంటావా అని అడుగుతున్నాడు. ఇదిగో ఈ జనము ఎంతవరకు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్ని మారులు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్ని మారులు నాకు అవిధేయులుగా బ్రతుకుతారు అని దేవుడు మోషేతో ఇక్కడ అడుగుతున్నాడు. చూసారా, ఈ మాటలన్నింటినీ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవునికి అసాధ్యమైనది ఏంటి? మానవుని యొక్క శరీరాన్ని ఉద్భవింప చేయటానికి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మట్టి నుండి ఆదామును తెచ్చాడు, ఆదాము యొక్క ప్రక్కటెముక నుండి హవ్వను తెచ్చాడు, ఆదాము హవ్వల కలయిక ద్వారా ఇదిగో భూ ప్రపంచాన్ని నింపాడు. కన్యక గర్భము నుండి యేసుక్రీస్తు ప్రభువును ఆయన తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని కన్యక గర్భంలో ఆయన నిర్మించాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి దంపతులకు పిల్లలనిచ్చాడు, గొడ్రాళ్ళుగా మిగిలిపోయినటువంటి దంపతులకు పిల్లలనిచ్చాడు. రాళ్ల వలన కూడా పిల్లలను పుట్టించగలడు. మోషే ద్వారా మరల ఇశ్రాయేలీయులందరినీ ఆయన రప్పించుకోగలడు. ఆయన అంత సమర్థుడు. కనుక మీకు ఇప్పుడు అర్థమవుతుందా మానవ శరీరం యొక్క ఉద్భవం ఎలా జరిగిందో, ఎలా జరుగుచున్నదో, నేటి వరకు మనకు ఎలా కనిపించుచున్నదో మీకు ఇప్పుడు అర్థమవుతుందా?
అయితే ఈ విషయాలన్నింటినీ పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్చుకున్నటువంటి తరువాత మనము తెలుసుకోవలసినటువంటి మరొక అద్భుతమైనటువంటి విషయం ఉంది. అదేమిటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ విషయాలన్నింటినీ దేవుడు మనకు ఎందుకు చెబుతున్నాడు? నరుని యొక్క శరీరము నుండే ఉద్భవిస్తుంది అని. నరుని శరీరము ఉద్భవించాలి అంటే ఇదిగో నా దయ వలనే, నా కృప వలనే, నా సహాయం వలననే ఉద్భవిస్తుంది అని. ఈ విషయాలన్నిటిని దేవుడు మనకు ఎందుకు తెలియజేస్తున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఈ వివరం అంతటిని దేవుడు ఎందుకు రాయించాడు? ఇదిగో ఈ సంగతిని తెలుసుకునే నిమిత్తము. ఆ సంగతి ఏదనగా, కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వాక్యం నుండి మీరు చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వాక్యం నుండి, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. మరల దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. మొదటి మనుషుని దగ్గరికి వెళ్ళండి, ఆదాము దగ్గరికి. ఆదాము ఎలా వచ్చాడు? మట్టి నుండి పుట్టాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను దేవుడు ప్రధానంగా చూపిస్తున్నాడు. మొదటి వ్యక్తి ఆదాము, రెండవ వ్యక్తి యేసుక్రీస్తు. ఆదాము మట్టి నుంచి వచ్చాడు, భూ సంబంధిగా కనిపిస్తున్నాడు. రెండవ వ్యక్తి పరలోకంలో నుండి వచ్చాడు. దేవుడు కన్యక గర్భములో శరీరాన్ని నిర్మించి ఆ రెండవ మనుష్యునికి ఇచ్చాడు, అనగా యేసుక్రీస్తునకు ఇచ్చాడు. వీరిద్దరిని ప్రధానంగా ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. మంటి నుండి పుట్టాడు మొదటి మనుష్యుడు, పరలోకము నుండి వచ్చాడు రెండవ మనుష్యుడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే ఆదాము ఎలాంటి వాడో మీరు కూడా అటువంటి వారే అని దేవుడు అంటున్నాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అందుకే కదండి తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి మనకు దేవుని వాక్యము తెలియకపోతే, దేవుని వాక్యము మనకు అర్థం కాకపోతే మనుష్య ఆశలనే గొప్పవి అనుకుంటున్నాం, లోకము వైపు పరుగులు తీస్తున్నాం. ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు అర్థమైందో, రెండవ మనుష్యుడు అనగా పరలోకము నుండి దిగి వచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు ఎప్పుడైతే అర్థమైందో, పరసంబంధమైన ఆలోచనలు మనలో పుడుతున్నాయి. అందుచేతనే దేవుడు ఇక్కడ వ్రాయించాడు, మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో, ఆదాము ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. అంటే ఆదామును బోలి ఆదాము వలె వచ్చినటువంటి శరీర ఆకారాలన్నీ కూడా ఆదాము వలె ఆలోచిస్తున్నాయి. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మనము బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తు ప్రభువును పోలి మనం మరలా నూతనంగా జన్మిస్తున్నాం. ఆదాము వలె పుట్టి మనం ఆగిపోవటం లేదు, మరలా జన్మిస్తున్నాం మనం. ఎలా? బాప్తిస్మము ద్వారా, నీటి ద్వారా. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను ఒకడు తిరిగి జన్మించాలి అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు కదా. అదే పరలోక సంబంధిగా మనం మరలా జన్మించడం. పరలోక సంబంధులుగా మనం మారిపోతున్నాం చూడండి బాప్తిస్మం ద్వారా. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. అంటే మనం యేసుక్రీస్తు ప్రభు వలె మారిపోతున్నాం. బాప్తిస్మం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వలె మారాలి. ఆ తర్వాత మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. శరీరము నుండి శరీరాన్ని తెచ్చుకున్నాం, మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికను ధరించుకున్నాం, భూ సంబంధులుగా ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం మనకు పరిచయం అయిందో, యేసుక్రీస్తు ప్రభువు నామమును మనం బాప్తిస్మం పొందాం. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనం జన్మించాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క పోలికను ధరించుకుంటున్నాం. మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం, మనలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపం కనిపిస్తోంది. ఎప్పుడు? మనము దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుని వాక్యమును అనుసరిస్తున్నప్పుడు. ఈ విషయం మనకు అర్థం కావాలనే దేవుడు ప్రతి సంగతిని పూసగుచ్చినట్టు మనకు చెప్పాడు. నరుని శరీరం యొక్క ఉద్భవం ఎలా జరుగుచున్నదో దేవుడు ప్రతిదానిని కూడా ప్రారంభం నుంచి కూడా ఎక్కడ ఏది కోల్పోకుండా ఎందుకు వివరించాడు? ఇదిగో ఈ సంగతిని మీరు తెలుసుకోవాలి. శరీరము నుండి శరీరమును తెచ్చుకున్నారు దేవుని కృప వలన. సరే, ఇక మీదట మీరు ఆదాము వలె ఆలోచన చేయకుండా, భూ సంబంధులుగా మిగిలిపోకుండా బాప్తిస్మము ద్వారా నూతనముగా జన్మించి, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి మీరు జన్మించి పరలోక సంబంధులుగా మారండి. యేసుక్రీస్తు ప్రభువు స్వభావాన్ని, స్వరూపాన్ని ధరించుకోండి. ఏ స్వరూపమైతే ఆదాములో దేవుడు చూడాలి అనుకున్నాడో, ఏ స్వరూపాన్నైతే ఆదాము పోగొట్టుకున్నాడో, ఆ దేవుని స్వరూపమును మరలా మీరు సంతరించుకోండి.
కలిగి ఉండండి, పరలోక సంబంధులుగా బ్రతకండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఈ మాటలన్నింటినీ, ఈ సందర్భాలన్నింటినీ చక్కగా మీరు నేర్చుకున్నవారై ఇక మీదట పరలోక సంబంధులుగా బ్రతుకుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన చక్కని సంగతుల నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. శరీరము నుండి శరీరము ఉద్భవించినటువంటి రీతిలో మా శరీరములను మీరు మాకు దయచేశారు. నాయన, మీరు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతయు ఈ శరీరములో జీవించుచున్నటువంటి మేము పరలోక సంబంధులుగా జీవించటానికి కృపను అనుగ్రహించండి. నాయన, యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిస్మమును పొందిన వారమై, నూతనముగా జన్మించిన వారమై, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వారమై, పరలోక సంబంధి అయిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క పోలికను ధరించుకున్న వారమై, మీ కొరకు నమ్మకముగా విధేయతతో జీవించేటువంటి కృపను భాగ్యమును మాకు అనుగ్రహించండి. వాక్య సంబంధమైన ప్రవర్తనతో శరీరమును గూర్చి సమస్తమైనటువంటి విషయములను మీ ద్వారా తెలుసుకున్న వారమై, ఇక మీదట ఎలాగూ ప్రవర్తింపవలనో గ్రహించిన వారమై, మీ వెలుగులో నడుచుకునేటువంటి గొప్ప ధన్యతను నాతో పాటు మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.